హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. నాని అండ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న మూవీ ది ప్యారడైస్ అనమాట. దీన్ని ఎప్పుడో అనౌన్స్ చేస్తారు పోస్టర్ అయితే. సో ఇప్పుడైతే దానికి సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే గ్లిమ్స్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. సో దాని గురించి అయితే మాట్లాడాలి. రా స్టేట్మెంట్ అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, రా లాంగ్వేజ్ అని మెన్షన్ చేస్తారు, అన్ని రాగా ఉండబోతున్నాయి అని అయితే మెన్షన్ చేస్తారు. రా అంటే ఏం లేదు, పచ్చిగా అని అర్థమవుతుంది అనమాట. అర్థం వస్తుంది, పచ్చిగా అని అర్థం వస్తుంది. ప్రతి టైటిల్ కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఉండే ప్రతి పనిచేసే టెక్నీషియన్ ఏమైనా కూడా అవన్నీ కూడా రెడ్ టైటిల్స్ తో అయితే వేశారనమాట, రెడ్ గ్రేడియంట్ తో. సో రెడ్ ఈజ్ రిఫరెన్స్ ఫర్ వైలెన్స్ అనమాట. సో విపరీతంగా వైలెన్స్ అయితే ఉంటుందని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. ఇది చూస్తే నాకు కూడా అర్థమైంది. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు ఒకటి చెప్పాలండి, ఈ మూవీ చూసిన తర్వాత అసలు ఇంత శ్రీకాంత్ ఓదెల గారి నుంచి అయితే ఇంత వైలెన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో దసరా క్లైమాక్స్ లో అయితే ఎక్స్పెక్ట్ చేసిన, అంటే ఎక్స్పెక్ట్ కాదని కనబడింది. వైలెన్స్ అయితే దసరా క్లైమాక్స్ లో అయితే కనబడింది, కానీ ప్యూర్ స్టోరీ అవపడుతుంది దసరా మూవీలో చూసుకున్నట్లయితే. ఇందులో కూడా స్టోరీతో పాటు ఆ వైలెన్స్ ను చూపెట్టారు. అసలు ఇంత దాన్ని ఏమంటారు, ఇంత ప్యూర్ బ్రెయినా, ఇంత ప్యూర్గా తీస్తారా, ఇంత పచ్చిగా తీస్తారా? ఆఫ్టర్ సందీప్ రెడ్డి గారి తర్వాత ఈయన చూసిన తర్వాత నాకైతే అట్లా అనిపిస్తుంది. ఎక్కడ యానిమల్, ఎక్కడ అర్జున్ రెడ్డి, ఇవన్నీ పక్కకు పోతాయి రా భయ్ అన్నట్టుగా నాకు అనిపించింది. అవి రెండు ఈ టీజర్ చూసుతోటే ఏదో నెసెసిటీ వైలెన్స్ అనిపిస్తుంది నాకు తెలిసి. ఇక ఒక డైలాగ్ అయితే చెప్పారు మూవీలో, చరిత్రలో చిలుకలు పావురాల గురించి రాశారు కానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేదు అని చెప్పారు. ఇది కడుపు మండిన కాకుల కథ, జమానా నుంచి నడిచే శివాల కథ. ఎప్పటి నుంచో శివాల కథ అనమాట. సో జమానా అంటే ఎప్పుడో జమాన్లా అని అంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. అంటే సమ్ ట్రైబల్ కి సంబంధించిన కథ అని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. న్యూ వరల్డ్ అనమాట. సో ఇదైతే బాగా రక్తం పోసి పెంచిల్లట, పాలు కాదు. ఒక దగడొచ్చి ఆ కాకులందరినీ ఒక్కటి చేసిన ఒక డాష్ కొడుకు కథ. ఆ డాష్ ఏందో మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను చెప్తే మళ్ళీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడతాయి, అందుకనే నేను ఆ వర్డ్ చెప్పట్లేదు. సో నా కొడుకు నాయకుడు అయిన కథ. ఇది ఎవరో నరేట్ చేస్తలేదు, వాళ్ళ మమ్మీ నరేట్ చేస్తుంది అన్నమాట. సో ఆమె నాకు తెలిసి ప్రాస్టిట్యూషన్లో ఒక వ్యభిచారి కైండ్ ఆఫ్ అట్లా అని నేను అనుకుంటాను. సో హీరో వాళ్ళ మమ్మీ. సో హీరో పేరు అయితే చెప్పలేదు. అండ్ ప్యారడైస్, దీనికి మీనింగ్ ఏంటంటే స్వర్గం అని మీనింగ్ వస్తుంది. సో ప్యారడైస్ బిర్యానీ అని కూడా అంటారు కదా కొంతమంది. సో ఇక్కడ ఇది ఎందుకు చెప్పారంటే, హైదరాబాద్ చార్మినార్లో ది అని చూడండి, ది ప్యారడైస్ అని ఉన్నది కదా, అక్కడ హెచ్ చూడండి, దీలో హెచ్ చూడండి. ఆ హెచ్ని చూస్తే మీరు క్లియర్గా మీరు గమనించినట్లయితే ఆ హెచ్ చార్మినార్ మీద నాని అయితే నిల్చొని ఉన్నాడు. మనకి గ్లిమ్స్ పోస్టర్ లో చూపెట్టారు తప్పించి డైరెక్ట్ అలా చూపెట్టలేదు, గ్లిమ్స్ లో చూపెట్టలేదు, ఓన్లీ బ్యాక్ షాట్స్ లో చూపెట్టారు. తనైతే మొత్తం షర్ట్ లేకుండా ఒంటి నిండా బ్లడ్ పూసుకొని ఏదో కలర్ గ్రేడియంట్ ఉండి వెనుక సంథింగ్ హీరో అని ఇట్లా ఉన్నది అనమాట. తనను చూసుతోటే నాకు ఒకటే గుర్తుకొచ్చింది, ఆ జడలు చూసుడుతోటే మనకి ఏదో మూవీ అబ్బా రాసుకొచ్చా, సూపర్ డూపర్ హిట్ మూవీ అవతార్ మూవీలో లుక్ అయితే కనబడింది. మేబీ ఆ ట్రైబల్స్ అందరూ అలాగే ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళకి ఎప్పటి నుంచో బానిసత్వం కైండ్ ఆఫ్ లెక్క అనిపిస్తుంది నాకైతే. వాళ్ళందరూ బానిసలే ఉంటారు. సో మనోడు వాళ్ళందరినీ ఫైట్ చేసే లెక్క తయారు చేస్తారు కావచ్చు. తర్వాత ఏమైంది అనేది స్టోరీ అని నేను అనుకుంటున్నా. సో ఒక న్యూ కైండ్ ఆఫ్ వరల్డ్ అని నేను అనుకుంటున్నా. చేతిపై కూడా పచ్చబొట్టు అయితే వేసుకున్నాడు. మొన్న చూసుకున్నట్లయితే హిట్ 3లో కళ్ళు డాష్ అయినాయా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అనలేదు, రాసుకొచ్చాడు, అనిపించింది నాకైతే. సో నాని గారి స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే ఎక్కడికే వెళ్ళిపోతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ హీరో అవుతాడని టాప్ 5లో ఉంటాడని నాకు అనిపిస్తుంది నాని అని చూసుకున్నట్లయితే. దాదాపు దగ్గర 5 years కాంచెల్లి హ్యాట్రిక్ హిట్స్ కొడుతూనే ఉన్నాడు. సో చేతిలో ఆ గన్ను కూడా ఎట్లా ఉందనంటే డిఫరెంట్ గన్ను లెక్క ఉన్నది. అండ్ ఇక అంతే, చెప్పడానికి ఏం లేదు. ఒక్కొక్కరు అయితే విరూపాక్షలో బలగంలో కాకిని వాడుకున్నారు. ఇక్కడ మొత్తం కాకులతోటే సినిమా తీస్తాడు శ్రీకాంత్ రెడ్డి అన్నమాట. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఇంత వైలెంట్గా ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ సుజిత్ ఉన్నది, అదెంత వైలెంట్గా ఉంటుందో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ది ప్యారడైస్ గ్లిమ్స్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
అట్లాగే ఈ గ్లిమ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, చేసేద్దాం. ఉంటాం మరి.